ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కమ్మనైన ప్రసాదం రెసిపీ దద్దోజనాన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఈ దద్దోజనాన్ని మనం ప్రసాదంగా పెడతాము. ముందుగా ఒక కప్పు బియ్యానికి 2.5 కప్పుల ఎసురు పోసుకొని అన్నం ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఒక గెరెట్టుతో ఈ విధంగా ఎనుపుకోవాలి. మెత్తగా, మరీ మెత్తగా కాదు. కావలసిన పదార్థాలు 2-3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అల్లాన్ని ఇలా తరిగి పెట్టుకోవాలి సన్నగా. 2-3 జీడిపప్పు పలుకులు, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి తీసుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఈ అన్నంలోకి 1 కప్పు పెరుగు తీసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకొని ఈ అన్నంలో ఈ పెరుగు అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక కప్పు పెరుగు సరిపోలేదు, అందుకని నేను ఇంకొక 1/2 కప్ దాకా పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు 1/2 కప్ పెరుగు వేసుకొని మరలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోండి, మరీ ఎక్కువ వద్దు. కొంచెం వాటర్ పోసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు ఈ అన్నంలో బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా, అంతా బాగా ఫ్రై అయిపోయింది. చూడండి, మన పోపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపుని పెరుగన్నంలోకి వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన పోపు మొత్తం ఈ పెరుగన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మన దద్దోజనం రెడీ. అంతేనండి, చాలా సింపుల్గా, ఈజీగా, ఎంతో రుచికరమైన ఈ దద్దోజనాన్ని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గుడ్లో పెట్టే దద్దోజనంలాగా అదే రుచితో చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా సమర్పిస్తాము ఈ దద్దోజనాన్ని. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.